ఈ ఆల్ఫాబెట్స్ అరబిక్ ఆల్ఫాబెట్స్ బాగా ఒకసారి మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది ఫైనల్గా. దాని తర్వాత తఖ్తీ నెంబర్ 2కి వెళ్దాం, అంటే పార్ట్ నెంబర్ 2కి. ఓకేనా? ఇక మొదలెడదాం. ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. దువా చదవండి. రబ్బి యస్సిర్ వలా తుఅస్సిర్ వతమ్మిమ్ బిల్ ఖైరి వబిక నస్తయీన్ యా ఫత్తాహు రబ్బి జిద్ని ఇల్మా. అలిఫ్ బా తా సా జీమ్ హా ఖా దాల్ జాల్ రా జా సీన్ షీన్ సాద్ జాద్ తా జా ఐన్ గైన్ ఫా ఖాఫ్ కాఫ్ లామ్ మీమ్ నూన్ వావ్ హా హమ్జా या का ఈ మురక్కబాత్ में मिले हुए हरफ की तस्कील. ఇక ఈ అక్షరాలు ఏంటో మనం చూద్దాం. ఈ వివిడి అక్షరాలు ఏ విధంగా అరబిక్లో చెప్పడం జరిగింది. ఇంగ్లీష్లో ఎలాగైతే బిగ్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఉంటాయో అదేవిధంగా ఇది బాక్సుల్లో అలీఫ్ ఏ విధంగా ఉంటుంది ఇది కూడా మీకు చెప్పడం జరిగింది. ఇది కూడా ఒకసారి చూద్దాం. అలీఫ్ బా తా జీమ్ దాల్ ఐన్. ఇక్కడ ఐన్ ఒకసారి మీరు కరెక్ట్గా చూడండి సార్. ఇది ఐన్, హంజా కాదు. ఐన్ ఈ యొక్క అక్షరాన్ని మీరు బాగా పరీక్షగా చూడాల్సి ఉంటుంది. ఐన్ ఏ విధంగా ఉందో చూడండి. హంజా, ఇది హంజా, ఐన్ కాదు. కానీ ఇక్కడ చూస్తే మనం ఇది హంజా అనుకుంటాం, కానీ ఇది ఐన్. ఇది ఐన్ అరబిక్ సెంటెన్స్లో అంటే ఆయత్లో ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ హంజా ఈ విధంగా ఉంది. ఇతరులను బాగా పోల్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఐన్ ఫా చూసారు కదా, ఫా కాఫ్ లామ్ మీమ్ నూన్ హా విధంగా చూడండి. ఈ అక్షరాలు ఎలా ఉంటాయంటే ఇంగ్లీష్ లెటర్స్ ఏ విధంగా ఉంటాయో మనకి అదేవిధంగా స్మాల్ లెటర్స్ ఎలాగైతే ఉంటాయో అదే విధంగా ఉంటుంది. మనకి బిగ్ లెటర్లో ఆర్ ఎలాగైతే ఉంటుంది, ఆర్ ఏ విధంగా ఉంటుంది చూసారు కదా, అలాగే ప్రతి అక్షరం ఆ విధంగా ఉంటుంది అన్నమాట. అలాగే హంజా ఇప్పుడు చూసారు కదా, హంజా ఏ విధంగా ఉందో ఈ హంజా ఈ విధంగా ఉంటుంది. అలాగే యా మళ్ళీ ఇంకోసారి చూద్దాం. అలిఫ్ బా తా జీమ్ దాల్ ఐన్ ఫా కాఫ్ లామ్ మీమ్ నూన్ హా హంజా యా. బాగా గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ మనం తఖ్తీ నెంబర్ అంటే పాఠం నెంబర్ 2లోకి వెళ్దాం. ఇప్పుడు తఖ్తీ పాఠం నెంబర్ 2 మనం వచ్చాం. ఈ విధంగా అక్షరాలు ఇప్పుడు ఇక్కడ 2 అక్షరాలు కలిపి ఉన్నాయి, అలీఫ్ లాము. అదేవిధంగా ఈ అలీఫ్ లామ్ కలిపి ఉన్న అక్షరాలు ఏ విధంగా చదవాలి అనేది మనం చూసుకుందాం ఒకసారి. లామ్ అలీఫ్. అలీఫ్ అక్కడ మీకు బాక్స్లో ఎలాగ చూసారు కదా, ఇది అలీఫ్ చిన్నగా ఇలా ఉండదు. ఇప్పుడు మారింది చూసారా, లామ్ అలీఫ్, జీమ్ అలీఫ్, లామ్ అలీఫ్, మీమ్ అలీఫ్, లామ్ అలీఫ్, బా అలీఫ్, లామ్ అలీఫ్, లామ్ జీమ్, లామ్ అలీఫ్, లామ్ బా, లామ్ అలీఫ్, బా, లామ్ బా 3 వచ్చాయి. అలాగే కాఫ్ ఏ విధంగా చూడండి. కాఫ్ ఇలా 3 రకాలుగా కాఫ్ మనకి ఆయత్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కాఫ్ బా, కాఫ్ తా, కాఫ్ అలీఫ్, కాఫ్ అలీఫ్, బా కాఫ్ తా, తా కాఫ్ సా,
అదేవిధంగా ఇప్పుడు బా, తా, సా, నూన్, యా. బా అలీఫ్, తా అలీఫ్, సా అలీఫ్, నూన్ అలీఫ్, యా అలీఫ్. బా సీన్, యా సీన్, నూన్ సీన్, తా సీన్, సా సీన్, సా చీన్, తా హా. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఉంది. మరి ఈ యొక్క తస్నీ పాట నెంబర్ 2 బాగా గుర్తుపెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.